है। जैसा कि आप देख सकते हैं कि सबने मास्क पहना है, ये बाबा जी हैं इन्होंने भी मास्क पहना है और सबने मास्क पहना है, बहुत ही अच्छी बात है। एक यहाँ ये एक हमारे दोस्त मिले हैं, क्या नाम है सर आपका? आलोक कुमार। आलोक जी, जैसा कि देख सकते हैं कि मास्क पहनना जरूरी है और आपने पहना भी है, लेकिन अभी जो सरकार कह रही है कि जरूरी काम है तभी बाहर निकले, यानी एसेंशियल के लिए बाहर निकले। आप क्यों निकले हैं, क्या लेना है आपको? मिल्क लेना। देखिए देखिए हमारे काबिल दोस्त मिल्क यानी कि दूध लेने आए हैं, बहुत ही डेयरी मिल्क लेने आए। डेयरी मिल्क लेने आए हैं, चॉकलेट। डेयरी मिल्क। भोसड़ी के आदमी को खाना नहीं मिल रहा है, खाना नहीं मिल रहा है, तुमको डेयरी मिल्क खाना है। హాయ్ గైస్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ అడ్డా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టెక్స్ట్ యానిమేషన్ అండ్ విత్ ఎస్ఎఫ్ఎక్స్ 3D ఆడియో సౌండ్ తోటి వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో గైస్, ముందుగా మీరైతే ప్రివ్యూ అయితే చూడండి. సో ప్రివ్యూ అయితే చూసారుగా. సో ప్రివ్యూలో ఉన్నట్లుగా మనమైతే న్యూ టైప్ ఎడిటింగ్ అయితే చేస్తున్నాం. సో ఈ న్యూ టైప్ ఎడిటింగ్ చేయడానికి కొన్ని మనకైతే డాక్యుమెంట్స్ అయితే యూజ్ అవుతాయి. సో డాక్యుమెంట్స్ అయితే నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కానీ ఆ డాక్యుమెంట్స్కి అయితే ఒక లాక్ అయితే समझ रहे हो आप? ఉంది. సో మీకు లాక్ తెలుసుకోవాలనుకుంటే సో నా వీడియో అయితే పూర్తిగా అయితే వాచ్ చేయండి. సో నేను మిడిల్లో ఎక్కడైనా ఆ పాస్వర్డ్ అయితే ఇస్తాను. సో గైస్, మనమైతే ఈ వీడియో క్రియేట్ చేయడానికి 2 అప్లికేషన్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఒకటి వచ్చేసి మన ఎలైట్ మోషన్ యాప్ అండ్ ఇంకోటి వచ్చేసి మన క్రోమ్. సో ముందుగా మనమైతే మన ఎలైట్ మోషన్ యాప్ అయితే సో ఈ ఎలైట్ మోషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నేను ఇచ్చిన లింక్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మాత్రమే మీకు అయితే ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇదైతే ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది, ప్లస్ బటన్పై ట్యాప్ చేసుకొని సో రేషియో అయితే మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ బ్లాక్ అయితే పెట్టుకోండి కలర్ అయితే. సో నెక్స్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరేం చేస్తారంటే సో ఒక సాంగ్ అయితే ఉంటుంది. సో సాంగ్ వచ్చేసి నేనైతే ఫైల్స్లో ఇస్తాను అని చెప్పాను కదా. సో ఫైల్స్ అది XML ఫైల్. సో అది ఎలా మనమైతే మన ఎలైట్ మోషన్లో ఎలా ప్రజెంట్ చేయాలో సో నేనైతే నెక్స్ట్ వీడియో చెప్తాను. సో బట్ ఇప్పుడైతే వీడియో చూడండి. సో ఆడియో అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ నుంచి అయితే ఆడియో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఆడియో యాడ్ చేసిన తర్వాత సారీ, సో ఆడియో రాంగ్ పడింది. సో నేనైతే ఆడియో అయితే యాడ్ చేస్తాను. సో ఆడియో అయితే ఇది. సో ఈ ఆడియో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా. సో ఇక్కడ ప్లస్ బటన్పై ట్యాప్ చేసుకొని టెక్స్ట్పై ట్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో టెక్స్ట్పై ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్పై క్లిక్ చేసుకోండి. సో ఈ టెక్స్ట్ అయితే మనం మొత్తం ఈ సాంగ్ ఎంత ఉందో అక్కడ దాకా అయితే తీసుకెళ్ళాలి కాబట్టి ఇక్కడ స్పీడోమీటర్పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని మొత్తం లాంగ్గా ఇలా అయితే లాగండి. సో లాగిన తర్వాత సో మీరు ఇక్కడ సాంగ్ ఎండింగ్ అయితే రండి. సో సాంగ్ ఎండింగ్ వద్దు అని సో నేనైతే ఆఫ్ అయితే చూపిస్తాను ఇందులో. సో ఇక్కడ నేనైతే ఇక్కడ వరకు చూపిస్తాను 24.21 దాకా. సో ఇక్కడ మనం సౌండ్ పక్కన ఒక సింబల్ అనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేస్తే మిగతా అంతా ట్రిమ్ అవుతుంది. సో సేమ్ మనం దీన్ని కూడా అలానే చేయాలి. సో ఇలా చేసిన తర్వాత మనం సాంగ్ అయితే ఇక్కడ లిరిక్స్ అయితే యాడ్ చేయాలి. సో లిరిక్స్ కోసం మనమైతే మన హోమ్ బ్రౌజర్, సో ఏదైనా హోమ్ బ్రౌజర్కి పోవచ్చు. సో నేను ఇక్కడైతే క్రోమ్కి అయితే వెళ్తున్నాను. క్రోమ్కి వెళ్ళిన తర్వాత సో మనకైతే క్రోమ్లో అయితే మనం ఏ సాంగ్ అయితే యూజ్ చేస్తామో ఆ సాంగ్ అయితే టైప్ చేయాలి. సో నేను ఆల్రెడీ సాంగ్ టైప్ చేశాను కాబట్టి సో నాకైతే ఇలా అయితే ఓపెన్ అయి ఉంది. సో ఇక్కడ నాకు కావాల్సినంత అయితే నేనైతే కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఓన్లీ నువ్వే అని మాత్రం అయితే కాపీ చేసుకుంటా. సో ఇక్కడ ఎక్కువ వచ్చింది. సో ఇక్కడ నేను ఓన్లీ నువ్వే వరకు కాపీ చేసుకుంటా. సో ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ కాపీపై క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. సో మనం డైరెక్ట్ ఎలైట్ మోషన్ యాప్లోకి అయితే రావాలి. సో ఇక్కడ ఎలైట్ మోషన్ సో ఇక్కడ మనం ఎలైట్ మోషన్ యాప్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్పై ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా. సో దీనిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని దాన్ని అయితే ఇక్కడ మీరైతే పేస్ట్ చేయండి. సో జస్ట్ పేస్ట్ చేస్తారంటే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ కలర్ వచ్చేసి ఫస్ట్ అయితే మీరు వైట్ ఇవ్వండి. సో నెక్స్ట్ మనం చేంజ్ చేయాలి. సో వైట్ అయితే ఇద్దాం. సో నెక్స్ట్ మనం ఇక్కడ సైజ్ వచ్చేసి సో ఇక్కడ నేనైతే 32, 40, 48 అయితే ఇస్తున్నాను.
సో ఇక్కడ మనకు రోబోటిక్ రెగ్యులర్ ఉంది కదా, సో ఇక్కడ మనం ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఫాంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఇంతకుముందు వీడియో చెప్పాను. సో అక్కడ నుంచి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి అయితే నేనైతే సో ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సైజ్ ఇంకా మనకి ఏమైనా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో రైట్ మార్క్ పై క్లిక్ చేసుకొని సో ఇదైతే మనమైతే ఇలా పెట్టేయాలి. సో ఇప్పుడు ఈ సాంగ్ ఎక్కడ దాకా వస్తుందో మనం చూసుకోవాలి ఒకసారి. సో ఈ సాంగ్ అయితే నాకైతే 2:3 వరకు అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మిడిల్లో ఇక్కడ మనకు సింబల్ అనిపిస్తుంది కదా, సో దీనిపై క్లిక్ చేస్తే స్ప్లిట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం నెక్స్ట్ టెక్స్ట్ కూడా ఇక్కడ నుంచి యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం దీనిపై ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసుకొని సో దీన్ని అయితే క్లియర్ చేసి సో మనం మళ్ళీ మన క్రోమ్లోకి వెళ్ళి సో మిగతాది నెక్స్ట్ది కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ నా అకౌంట్ ఉంది కదా, సో ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలైట్ మోషన్లో అయితే పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రైట్ మార్క్ పై క్లిక్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇప్పుడు ఇది నాకు అని ఎక్కడ దాకా ఉందో అక్కడ పెట్టుకొని మనం ట్రిమ్ చేసుకోవాలి. సో నాకైతే ఇది సో 3:19 దాకా అయితే ఉంది. సో నేను అక్కడ దాకా ఉంచి మిగతా ట్రిమ్ చేస్తాను. సో ఇక్కడ మనం స్ప్లిట్ అయితే చేయాలి. స్ప్లిట్ చేస్తే మనకైతే నెక్స్ట్ మళ్ళీ పార్ట్ వస్తుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏముందో సేమ్ ఇంతకుముందు మనం అయితే ఎలా అయితే యాడ్ చేసుకున్నామో సో మనం క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్ నుంచి ఇక్కడ అయితే కాపీ అయితే చేసుకోవాలి. సో ఇలా కాపీ చేసుకొని కాపీపై క్లిక్ చేసుకొని సో మనం ఎలైట్ మోషన్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఈ స్టెప్ అయితే గుర్తుందిగా, సో మనం ఇలాగే చేసేయాలి. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనం రైట్ మార్క్ పై క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. సో నేను మొత్తం అయితే కట్ చేసుకుంటా చెప్పకుండా వీడియో అయితే స్కిప్ చేసేది చెప్తాను. సో లెంత్గా అవుతుంది కాబట్టి. సో గైస్ ఇలా అయితే చేశారుగా, చేసిన తర్వాత మీరు ఫస్ట్ మనం యాడ్ చేసిన లిరిక్స్పై క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఒక సింబల్ అనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేసుకొని సో డూప్లికేట్ లేయర్పై క్లిక్ చేసుకోండి. సో అలాగే మనం ఫస్ట్ ఇవి 3 ఇప్పుడు ఏవైతే మనం చేసామో ఆ 3కి 3 ఇలానే చేయాలి. డూప్లికేట్ లేయర్పై క్లిక్ చేసుకోవాలి. సో ఇలా 3 మనం చేసిన తర్వాత సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దానిపైకి వచ్చేసి సో ఫస్ట్ దాంట్లో ఒక 2 ఉన్నాయి కదా, సో నువ్వే అని 2 ఉన్నాయి కదా, సో పైన దానిపై క్లిక్ చేసుకొని సో ఇక్కడ కలర్ వచ్చేసి ఎడిట్ టెక్స్ట్ ఉంది దానిపై క్లిక్ చేసుకొని సో ఇక్కడ కలర్ వచ్చేసి బ్లాక్ అయితే ఇవ్వండి. సో ఇలాగే 3 ఈ మూడింటికి కూడా స్టెప్స్ సేమ్ ఉంటాయి. సో ఈ 3 స్టెప్స్ అయితే సేమ్ ఇలాగే చేసుకోవాలి. సో మీరు ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సో సాంగ్ అయితే ఎలా ఉందో అలాగే మనమైతే కాపీ చేసుకుంటూ చేస్తూ ఉండాలి. సో నేనైతే ఇప్పుడు వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను, వీడియో లెంత్గా అవుతుంది కాబట్టి. సో మనం లిరిక్స్ అయితే ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత సో నేనైతే లిరిక్స్ ఇక్కడ డబల్ కూడా ఇచ్చాను. సో ఇక్కడ మిడిల్లో ఇలా ఇచ్చి సో మీకైతే ప్రిసెట్లో అయితే XML ఫైల్లో అయితే ఉంటుంది. సో నేను దాని లింక్ అయితే ఇస్తానని చెప్పాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సో నేను ఇచ్చే లింక్ అయితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ ప్రాజెక్ట్స్లోకి వెళ్తే మీకు అక్కడ నుంచి యాడ్ అయిన తర్వాత సో లింక్ అయితే మీకైతే సో ఇలా అయితే ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు సాంగ్ లోపల ఇలా కలర్ లైట్స్ వస్తున్నాయి కదా, సో మనకు కూడా లైట్స్ అయితే వస్తాయి. సో ఆ లైట్స్ ఎలా వస్తాయంటే సో ఇక్కడ మనం సెకండ్ అయితే ఇక్కడ ఉంది కదా, సో సెకండ్ దానిపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ అనిపిస్తాయి, దానిపై క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్పై ట్యాప్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం కాపీ ఎఫెక్ట్స్పై ట్యాప్ చేసుకున్న తర్వాత సో మనం ఇంతకుముందు ఏదైతే ప్రాజెక్ట్ అయితే చేసామో సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది, సో దీనిపై క్లిక్ చేసుకొని సో మనం సెకండ్ దానిపై ఇక్కడ అయితే పేస్ట్ చేయాలి. సో దానిపై క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్పై క్లిక్ చేసుకొని 3 డాట్స్పై క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్స్పై క్లిక్ చేస్తే సో అదైతే ఎఫెక్ట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో అలాగే మనం ఇక్కడ 3 ఉన్నాయి కదా, సో కింది దాంట్లో సేమ్ పేస్ట్ అయితే చేసేయాలి. సో మనం ఏమైనా కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఎలా చేంజ్ చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం 3 అయితే పేస్ట్ చేసుకుందాం. సో మనం 3 పేస్ట్ చేసిన తర్వాత సో ఫస్ట్ దానికి అయితే కలర్ అయితే గ్రీన్ కలర్ ఒక కలర్ ఉంది. సో సెకండ్ దానికి చేంజ్ చేయాలనుకుంటే దీనిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ గ్లో నాకు ఆప్షన్ కనిపిస్తుంది, గ్లోపై క్లిక్ చేయండి. గ్లోపై క్లిక్ చేస్తే డౌన్లో మనకు గ్రీన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. సో నేను ఇక్కడ ఎల్లో అయితే ఇచ్చాను. సో అండ్ నెక్స్ట్ థర్డ్ దాని మీద కూడా మనం చేంజ్ చేద్దాం కలర్ అయితే. సో థర్డ్ దాని పైన కూడా సో నేను గ్లో కలర్ అయితే వచ్చేసి ఇక్కడ పింక్ అయితే ఇచ్చాను. సో ఇలా అయితే మనం అయితే చేసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ పైన యానిమేషన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ పైన యానిమేషన్స్ అన్నీ ఒకసారి తీసుకొని 4 యానిమేషన్స్ ఉంటాయి పైన. సో ఒక్కసారి ఒక కాపీ చేసుకుంటే 4 ఒకటిసారి ఇచ్చేయచ్చు. సో ఇప్పుడు నేనైతే కాపీ చేస్తాను ఇక్కడ నుంచి. సో చూడండి, సో ఇక్కడ మనకు సో ఇక్కడ పైన యానిమేషన్ ఇక్కడ పైన ఉన్నాయి కాబట్టి సో ఈ పైన యానిమేషన్ని అయితే ఎఫెక్ట్స్పై క్లిక్ చేసుకొని కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసిన తర్వాత సో చూడండి ఇక్కడ మళ్ళీ నేను పేస్ట్ చేస్తాను. సో సేమ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు అక్కడ ఎఫెక్ట్స్ ఏమున్నాయో తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి.
సో ఇక్కడ నేను పేస్ట్ అయితే చేస్తున్నా. సో ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసుకోవాలి. సో ఇలాగే మనం ఈ 4 లిరిక్స్కి అయితే చేయాలి. సో పైన ఓన్లీ 4 ఉంటాయి. సో ఇక్కడ 4కి అయితే మనం అయితే చేసేయాలి. సో నేనైతే 4కి అయితే చేశాను. సో 4 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా ఇవి డౌన్ ఉన్నాయి కదా. సో సెకండ్ది. సో సెకండ్ దాని కూడా అక్కడ నుంచి మనం సేమ్ మళ్ళీ తీసుకొని రావాలి. కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి పేస్ట్ చేయాలి. సో సింపుల్గా మనం అయితే ఇలా అయితే చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ కాపీ అయితే చేస్తున్నా దీన్ని. సో దీన్ని కాపీ చేసుకొని సో మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తా. సో ఇలాగే మనమైతే సో ఇప్పుడు నెక్స్ట్ కూడా పేస్ట్ చేసేయాలి. సో ఇప్పుడు దీనికైతే నేను పేస్ట్ చేస్తున్నా. సో మళ్ళీ సేమ్ 4 ఉంటాయి. సో ఈ 4 అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఇందులో కూడా కలర్స్ అయితే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను కలర్స్ ఎలా చేంజ్ చేయాలని చెప్తాను. సో ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నా. సో ఇలా మనం 4కి అయితే పేస్ట్ అయితే చేయాలి. సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత సో మనకైతే ఇక్కడ కింద అయితే కొన్నిటి కలర్ వస్తలేదు, కొన్నిటి కలర్ అయితే వస్తుంది. సో ఇక్కడ బ్లూ కలర్ వస్తుంది. సో బ్లూ కలర్ ప్లేస్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే బ్లూ ఉన్నా ఓకే అనుకుంటే వదిలేయచ్చు. సో ఇక్కడ మనకు వైట్ అయితే వస్తుంది పక్కన. సో దాన్ని కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ లిరిక్స్ పై క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనకు వైట్ ఉంది కదా. సో ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. సో నేను గ్రీన్ అయితే ఇస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ దానికి బ్లూ ఇచ్చి గ్రీన్ అయితే ఇచ్చాను. సో ఇంకా 3 ఉంటాయి మనకు. సో నెక్స్ట్ 3 కూడా సో నేను ఇక్కడ వేరే కలర్స్ అయితే ఇస్తున్నాను. సో ఒకనికి ఎల్లో ఇచ్చేసి సేమ్ బ్లూ అయితే ఇస్తున్నాను. సో బ్లూ కలర్ అంతే ఉంచి మనం ఓన్లీ కలర్ మాత్రం చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ నేనైతే పింక్ అయితే ఇస్తున్నాను. సో అండ్ లాస్ట్ ఫైనల్ ఇంకోటి ఉంటుంది. సో దానికి వచ్చేసి నేనైతే సో ఇక్కడ ఫ్రంట్ ఉంది, అది ఫ్రంట్ ఒకటి మర్చిపోయినాం మనం. ఇక్కడ ఫ్రంట్లో కలర్ వేయలేం కాబట్టి ఇక్కడ కలర్ అయితే చేద్దాం. సో ఇక్కడ కలర్ వచ్చేసి నేనైతే ఆరెంజ్ అయితే ఇచ్చాను. సో ఇలా ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ మనకు ఇప్పుడు ఈ 4 అయిపోయిన తర్వాత ఇంకా ఉంటాయి కాబట్టి లిరిక్స్. సో ఆ లిరిక్స్కి కూడా మనం ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఈ లిరిక్స్కి మనం ఇప్పుడు ఎఫెక్ట్ ఇవ్వాలి. సో మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి సో అక్కడ నుంచి మళ్ళీ మనం కాపీ చేసుకొని రావాలి. సో ఎండింగ్కి వచ్చేసి సో ఇక్కడ మనం ఎండింగ్లో దీనిపై క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. సో కాపీ చేసేసి సో అయితే కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మనం ఒక్కసారి దీన్ని ఈ మళ్ళీ 4 ఉంటాయి. సో ఇక్కడ టెక్స్ట్ ఇవి 4 ఉంటాయి. ఈ 4కి కూడా మనం అయితే ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ దీన్ని కూడా పేస్ట్ చేయాలి. సో ఇలాగే మనం ఈ 4కి అయితే పేస్ట్ చేయాలి. సో ఇలా అయితే పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు దాంట్లో కూడా ఏమైనా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం కలర్ చేంజ్ చేస్తలేను. సో ఒకసారి మన వీడియో అయితే ఎలా ఉందో చూడండి. సో గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దీన్ని మనమైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. సో మనం మన గ్యాలరీకి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే పాస్వర్డ్ అయితే మిడిల్లో అయితే ఇచ్చాను. సో ఆ పాస్వర్డ్ని చూస్తే మీకు అయితే ఆ ప్రిసెట్ అయితే లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం దీనిపైన ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేసుకొని సో వీడియో ఉంది కదా. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేస్తే ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అని పడుతుంది. సో ఇక్కడ వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ అయితే అవుతుంది. సో వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీకు మన గ్యాలరీలో అయితే వీడియో అయితే ఉంటుంది. సో గైస్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి గణేష్ గురించి చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో చూడాలనుకుంటే కామెంట్లో అయితే పెట్టండి. సో గైస్ థ్యాంక్ యూ. సో అండ్ ఫస్ట్ 5 బెస్ట్ కామెంట్స్ అయితే నేను నెక్స్ట్ అయితే వీడియోలో అయితే ప్రజెంట్ చేస్తాను. సో కామెంట్స్ అయితే చాలా బాగా చేసిన వారి నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కనిపిస్తాయి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏంట్రీ ఓ మంచి మాటరా. మంచి మాట మంచి మాట హాయ్ అది కాదు. ఓకే. రిలేషన్షిప్ అనేది సిగరెట్ లాంటిదిరా. తాగే కొద్దీ సమ్మగా ఉంటది కానీ తాగిన తర్వాతే 2 గజాలు అమ్ముకోవాల్సి వస్తుంది.